క్రికెట్ సీజన్ వస్తోంది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ మ్యాచ్ ఉందంటే మనమంతా టీవీలకు అతుక్కుపోయి కూర్చుని చూస్తూ ఉంటాం. క్రికెటర్లు కూడా దేవాలయాలకు వెళ్తారా? మ్యాచ్ ముందు పూజలు నిజమా? వారి విజయం వెనుక ఈ రహస్యం. భారత క్రికెటర్లు మ్యాచ్కి ముందు దేవాలయానికి ఎందుకు వెళ్తారు? మ్యాచ్ గెలవటానికి స్కిల్ మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదం కూడా అవసరం అంటున్నారు భారత క్రికెటర్లు. ఎందుకు వారు దేవాలయాలకు వెళ్తారో తెలుసుకుందాం ఇప్పుడు. మీకు తెలుసా, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్లు కూడా మ్యాచ్కి ముందు దేవాలయంకి వెళ్ళొస్తారట. భక్తి ఉంటే విజయమే దగ్గరగా వస్తుందంటారు. అదే నమ్మకంతో భారత క్రికెటర్లు కూడా మ్యాచ్కి ముందర దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. దాని వెనుక ఉన్న నిజమేంటో చూద్దాం ఇప్పుడు. ముంబైలోని సిద్ధివినాయక టెంపుల్ భారత క్రికెటర్లు ఎక్కువగా దర్శించే దేవాలయాల్లో ఒకటి. ప్రత్యేకంగా ముఖ్యమైన మ్యాచ్లు ఉన్నప్పుడు వెళ్ళి సిద్ధివినాయకుని దర్శించుకుని విజయాన్ని కోరుకుంటారు. అలాగే ఉజ్జయినిలోని మహాకాళేశ్వర టెంపుల్ ఒకటి. ఈ ఆలయం శివుని పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటి. చాలామంది క్రికెటర్లు ఇక్కడికి వచ్చి శివుని ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే భారత క్రికెటర్లు సందర్శించే ప్రముఖ దేవాలయాల్లో పద్మనాభస్వామి టెంపుల్ ఒకటి. సాంప్రదాయ వస్త్రధారణలో వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. మ్యాచ్కి ముందు పద్మనాభస్వామి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే మరో ప్రముఖ దేవాలయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, పూరి జగన్నాథస్వామి ఆలయం, నార్త్లో ఉండే అయోధ్య రామ మందిరం. మన దేశం తరపున మ్యాచ్ ఆడుతున్న క్రికెట్ జట్టు దేశానికే గర్వకారణం. విజయం సాధించడానికి కష్టం, ప్రాక్టీసు ఎంతో అవసరం. బిలీఫ్ బిహైండ్ సక్సెస్ అన్నారు. నిజానికి క్రికెటర్లు మ్యాచ్కి ముందర ఎంతగానో ప్రాక్టీస్ చేస్తారు. కానీ మనస్సుకు నమ్మకాన్ని ఇచ్చేది భక్తి. ఈ నమ్మకమే వారికి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మన జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదం ఉంటే ఎంతటి కష్టాన్నైనా దాటవచ్చు. క్రికెటర్లు ఒక్కలే కాదండి, అంతరిక్షంలోకి రాకెట్లను పంపించే సైంటిస్టులు కూడా ప్రయోగానికి ముందర దేవాలయానికి వెళ్ళి వస్తారు, పూజలు చేస్తారు. మీరు కూడా దేవుని నమ్ముతారా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన భక్తి వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.